నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రగా తయారు చేస్తాం, చెత్త ద్వారా సంపదను సృష్టిస్తాం, సీఎం చంద్రబాబు వెల్లడి. నానాటికి పెరిగిపోతున్న సైబర్ నేరాలు, చిన్నారులపై అత్యాచారాలు జరగటం బాధాకరం, హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకి అవస్థలు, రైతులు దళారుల్ని దోచుకుంటూ ఉంటే చోద్యం చూస్తున్నారు, మాజీ మంత్రి కాకాని విమర్శలు. బులియన్ బారీ సిండ్రోమ్ పై నిరంతరం సమీక్ష, వ్యాక్సిన్ కోసం ఇండెంట్లు పెట్టాం, మంత్రి సత్యకుమార్ ప్రకటన. నగరంలో విస్తృతంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచన. ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదు, చెత్తను పునర్వినియోగం చేసి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలియజేశారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు. ఈ రోజు నేను మూడో శనివారం కందుకూరుకు వచ్చాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మీలో ఒకటిగా భాగస్వామి కావడానికి వచ్చాను. ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. కొంతమంది బయట ప్రపంచానికి చెప్పకపోయినా ఈ రోజు పార్వతీపురం నుంచి వచ్చారు, మచిలీపట్నం నుంచి వచ్చారు. ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు వాళ్ళందరినీ మరొకసారి మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తే మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల 3వ శనివారం ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్పాను, వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈ రోజు పెట్టాం. గవర్నమెంట్ లో అందరినీ కోరాను, పిల్లల్లో అందరినీ కోరాం. అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు మన ఊరి కోసం, మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంత మునుపు మాట్లాడితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు. అది చూస్తే నాకు అనిపించింది ఇంకా కొన్ని రోజులు బాగా వెళుతుంది. రాబోయే రోజుల్లో మనందరికీ అది ఒక సాంప్రదాయంగా తయారు కావాలని. ముందు ఎక్కడో మార్చక్కర్లేదు, మీ మైండ్ మీరు మార్చుకుంటే ముందు ఆలోచన మైండ్ నుంచే పుడతాయి. స్వచ్ఛమైన ఆలోచనలు మీ మైండ్ లోని చూస్తే ఇంకా ఈ రాష్ట్రానికి తిరుగులేదు, మీకు తిరుగులేదు, మీ కుటుంబానికి కూడా తిరుగులేదని మరొకసారి ఆలోచిస్తున్నా. మీరు చూడండి, ఒక చెడు ఆలోచన చేసే వ్యక్తికి చెడు స్నేహం వస్తుంది. అదే మరిగా ఆయన ఎకో సిస్టమ్ కూడా వాళ్లే బిల్డప్ అవుతుంది. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయని అన్నారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారుల్ని చట్టపరంగా శిక్షిస్తామని యువగలంలో రెడ్ బుక్ చూపించి చెప్పామని తెలియజేశారు. తెలుగుదేశం నాయకుల్ని గత 5 ఏళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారి పట్ల రెడ్ బుక్ అమలవుతుందని తెలిపారు. 2019 నుంచి 24 మధ్య సాగిన అరాచక పాలన ప్రజలందరికీ తెలుసునని తెలియజేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటే అడుగడుగున ఇబ్బందులు పెట్టి చంద్రబాబుని బయటికి రాకుండా ఇంటి గేటుకి తాళ్లు కూడా కట్టారని గుర్తు చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ అక్రమాలని నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని నారా లోకేష్ దుయ్యబట్టారు. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరూ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరపున ప్రజల సమస్యలపైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేట్ కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది.
మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరికీ చెప్పాను, దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసు ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి, మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని హోంశాఖ మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విజయవాడలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. న్యాయ వ్యవస్థలో మహిళలు ఎక్కువగా ఉండటం శుభపరిణామమని తెలిపారు. విపరీతంగా పెరిగిపోవడం ఒక పక్క. విషయం ఏంటంటే దొంగ మనకన్నా షార్ప్ గా పనిచేస్తున్నాడు. ఎంత షార్ప్ గా పనిచేస్తున్నాడంటే మనం ఒక యాంగిల్లోనే ఆలోచిస్తే వాడు 10 యాంగిల్లో మనం ఎటువైపు నుంచి రాగలమని ఆలోచన చేసుకొని ఓవరాల్ గా ఎక్కడో ఒకడ సక్సెస్ అవుతున్నాడు. దీనికి పులి స్టాప్ పెట్టాలంటే కంపల్సరీగా మీలోని అదేవిధంగా మా డిపార్ట్మెంట్ లోని రెండు కూడా డిజిటల్ ఎవిడెన్సెస్ మీద మీకు, అదేవిధంగా డిజిటల్ క్రైమ్ ఏ రకంగా జరుగుతుంది దాని ఇన్వెస్టిగేషన్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎప్పటికప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కానీ ఇవ్వటం అనేది చాలా అవసరం. ఈరోజు ఈ సైబర్ నేరాలు విపరీతంగా 1,00,000 CCTV కెమెరాస్ స్టేట్ మొత్తం కావాలి. ప్రతి ఒక్కరు ఈ రోజు ఇంటి దగ్గర కూడా CC కెమెరాస్ పెట్టుకుంటున్నాం. ఈవెన్ హాస్పిటల్స్ లో పెట్టుకుంటున్నాం, రైల్వే స్టేషన్స్ లో పెట్టుకుంటున్నాం, స్కూల్స్ లో పెట్టుకోవాలి. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే మన మీద మనమే ఒక రకంగా చెప్పాలంటే ఒక నిఘా ఏర్పాటు చేసుకోవాలి. అది ఈరోజు మన ఇంట్లో ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ ఎంత అవసరం, ఈరోజు మన ఇంటికి CCTV కెమెరాస్ కూడా అంతే అవసరం అయిపోయింది. అది మెయిన్ ఎవిడెన్స్. అది మన ఇంటికి ఎవరైనా అటాక్ వచ్చినా, ఎవరైనా దొంగతనానికి వచ్చినా, ఎవరైనా మన మీద దాడికి వచ్చినా, ఏం చేసినా, రేపొద్దున వీధిలో ఏమైనా జరిగినా. రాష్ట్రంలో గులియన్ బారి సిండ్రోమ్ పై నిరంతరం సమీక్షిస్తూ ఉన్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలియజేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీబీఎస్ పై ఆందోళన వద్దని వ్యాక్సిన్ల కోసం ఇండెంట్ పెట్టినట్లు తెలియజేశారు. బర్డ్ ఫ్లూ మనుషులకి సోకిందనేది కేవలం వదంతులేనని అన్నారు. ఇక కూటమి నేతల మధ్య ఎలాంటి అంతరాలు లేవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గులియన్ బారి సిండ్రోమ్ మామూలుగా ఉంటుంది. అయితే నిన్న కొద్దిగా మనం నిరంతరం సమీక్ష నిర్వహిస్తా ఉన్నాం. కొన్ని కేజీహెచ్లో వచ్చాయి. నేను ఒక్కసారిగా 5 కేసులు జీజీహెచ్లో వచ్చాయని తెలిసింది. తెలుస్తూనే వెంటనే నేను నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడి నుంచి మా స్పెషల్ సిఎస్ గారితో, సంబంధిత డిఎంఈ, అదేవిధంగా గుంటూరు సూపరింటెండెంట్తో ఫోన్లోనే సమీక్ష నిర్వహించి ఈ స్పెషల్ సిఎస్ గారిని అక్కడికి పంపడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పల్నాడు నుంచి, ఒక కోనసీమ నుంచి ఈ రకంగా వచ్చింది. అయితే దీనికి ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అంటువ్యాధి కాదు. న్యూరోఫిజిషియన్ చూడాల్సింది వీటిని. అయితే గతంలో మామూలుగా కేసులు ఉంటాయి. ఇక్కడ ఉన్న కేసులు ఏంటంటే గతంలో 15% వాటికి మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఇవాళ కొంత సంఖ్య అది శాతం పెరిగింది. దానికి కారణాలు ఏంటని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో కూడా, మహారాష్ట్రలో కూడా మనకు మరణం సంభవించింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక మరణం సంభవించింది. వీటి మీదుగా ఇతర రాష్ట్రాలతో కూడా మాట్లాడుతూ విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. అందుబాటులో వెంటనే కావాల్సిన, ఎందుకంటే ఇమ్యూనోగ్లోబులిన్ దాదాపు 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని అన్ని చోట్ల, అన్ని జీజీహెచ్ల్లో, సంబంధిత ఆసుపత్రుల్లో కూడా నిల్వ ఉంచాలని, ఏ పేషెంట్ కూడా అవసరమైతే ఇమ్యూనోగ్లోబులిన్ లేకుండా పంపకుండా తీసే దిశగా కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఇది ఆందోళన చెందాల్సింది లేదు. ఎందుకంటున్నా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ
జీబీ కూటమి సర్కార్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి 54 సంస్థలను ప్రైవేటీకరణ చేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు. రైతుల్ని దళారులు దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా అని ప్రశ్నించారు. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్నదాతలపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. వైఎస్ జగన్ తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎకరాకి ₹1,00,000 అదనంగా వస్తే ఇప్పుడు ఎకరాకి 40,000 దాకా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటల్లో తప్ప చేతల్లో లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రైతులకు సంబంధించి, అన్నదాతలకు సంబంధించి తీవ్రమైనటువంటి కష్టాలు, తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం, 10 మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత మీద చంద్రబాబు నాయుడు పరిపాలన కత్తి కట్టేటువంటి విధంగా, కక్ష తీర్చుకునేటువంటి విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా అన్నదాతలను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రైతులను అనేక రకాలైనటువంటి ముప్పతిప్పలకి గురి చేసేటువంటి పరిస్థితి. పంటలకి గిట్టుబాటు ధర లేదు. అన్ని విధాల రైతులకు సంబంధించి చంద్రబాబు అన్నదాతల మీద వివక్ష లక్ష్యంగా, ఏకైక మార్గంగా ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే గతంలో ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు వాటిని నిర్వీర్యం చేస్తూ విత్తనాలకి ఎతలు పడుతున్నారు, పురుగు మందులు కావాలన్నా, ఎరువులు కావాలన్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేకి సంబంధించినటువంటి వ్యవస్థ ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు దానికి సంబంధించి రైతులకి అగచాట్లు తప్పేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు దానికి సంబంధించి రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి రైతు భరోసా కేంద్రాలను క్లబ్ చేస్తున్నాం, క్లస్టర్ వైజ్ వాటిని అరేంజ్ చేస్తున్నాం అని చెప్పంటే దాని ఉద్దేశం చెప్పకనే చెప్తున్నది రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం అనేటువంటిది. ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయింది. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. సులభతరంగా ఆ రోజు రైతులకు సంబంధించి ఈ ధాన్యాన్ని కానీ ఉన్నటువంటి పంటలను కానీ సేకరించేటువంటి ప్రక్రియ ఉండేది. ఈరోజు ఉదాహరణకి నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్ ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి. 2-3 రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి. బహుశా రాబోయేటువంటి రోజుల్లో అవి కాస్త ఉధృతంగా వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న డ్రామాలతో ఆయన ప్రచార పిచ్చి పీక్కు చేరుకుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి 4 ఏళ్ల క్రితమే నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయం కూడా తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. అది చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఒక అబద్ధాన్ని ఒక వార్తగా చేస్తే అది ఏంట్రా అంటే కనుక అది ఈనాడు పత్రిక అవుతుంది. ఒక వక్రీకరణను ఒక పదాన్ని వక్రీకరించి ఎలా చేయాలి ఒక వార్తను అనేటువంటిది ఈనాడు, తెలుగుదేశము, చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవచ్చు. ఈరోజు నార్మల్గా ఒక పేపర్ చూస్తామంటే ఈనాడు పత్రికలో 3వ పేజీలో మెయిన్ పేపర్లో ఉయ్యాలవాడను అవమానించిన జగన్ అంట. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆయన పేరు పెడతామని విస్మరణంట. సీఎం చంద్రబాబుకు ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం ఫిర్యాదంట. క్లియర్ కట్గా ఇది ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలు పెట్టి ఉయ్యాలవాడ పేరుని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని జగన్ విస్మరించినట్టు ఒక రెడ్డి సంఘం ఇచ్చారంట. ఆ రెడ్డి సంఘం ఎవరో ఆ పేర్లు రాయలేదు. అసలు ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని ఎవరు విస్మరించారు, ఎవరనే దానికి ఉదాహరణ చెప్తాను. 25/2021 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులోనేటువంటి ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం ఇస్తూ దాన్ని ప్రారంభిస్తూ ఆ రోజు రాయలసీమ ప్రజల అందరిలోనూ బహిరంగ సభలోనే
ఆ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఒక స్వాతంత్ర సమరయోధుడైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుగా మారుస్తూ ఆ పేరును ప్రకటిస్తూ బహిరంగ సభలో చెప్పారు. దాన్ని ఈరోజు ఈనాడు ఇలా రాసింది కదా, అదే ఈనాడు ఈటీవీ అంటే నాకు తెలిసి ఈటీవీ ఈనాడు ఒకటే నేను అనుకుంటున్నాను, మరి వాళ్ళు వేరే వాళ్ళ మేనేజ్మెంట్ తెలియదు. వాళ్ళ యొక్క పత్రికలోనే వాళ్ళ యొక్క ఛానల్లో ఈటీవీలో ఆ రోజు ఏమి ఇచ్చారు ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి జూమ్ చేసేసి దర్శనం జాతికి అంకితం చేశారు. సభావేదికపై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ నెల 28 నుంచి విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నైకి విమాన సర్వీసులు నడుస్తాయని చెప్పారు. ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు సీఎం ప్రకటించారు. అది ఈటీవీ వార్త, దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా. చెత్తరహిత నగరంగా గుంటూరుని తయారు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలియజేశారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. అలాగనే తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికి 3 డస్ట్బిన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు సమిష్టి కృషితో పనిచేస్తామని అన్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతకు, పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే సార్ ఎత్తాల్సిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా జనవరి నెల 3వ శనివారంలో ప్రారంభం చేసినటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఫిబ్రవరి 3rd సాటర్డే కాబట్టి ఈరోజు ఈ సోర్స్ సెగ్రిగేషన్ మీద అంటే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ దాని మీద మనకున్నటువంటి 57 డివిజన్స్లో అవగాహన సదస్సులు నడుస్తున్నాయి. ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నారు, అవగాహన సదస్సులు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, తర్వాత గ్రీన్, బ్లూ, రెడ్ బిన్స్ ఎందుకు ఉపయోగించాలి, కొన్ని చోట్ల బిన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన గుంటూరు నగరపాలక సంస్థలో జరుగుతున్నాయి. అయితే ఈసారి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రజాప్రతినిధులని, కార్పొరేటర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి ఈ ప్రోగ్రాంలో అఫీషియల్గా. అయితే ఇప్పుడు నేను బ్రాడీపేట ఏరియాలో కొన్ని యాక్టివిటీస్లో పాల్గొని రావటం జరిగింది. ముఖ్యంగా ప్రజలు దీనిలో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉండాలనే కాంక్ష ఒకటి, తర్వాత ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసుకొని మరి మున్సిపల్ సిబ్బందికి ఇచ్చినట్లయితే తద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవుతామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ టీమ్ బేస్డ్ కార్యక్రమాలు చేసుకోవటం, వాటిని సక్సెస్ చేయడంతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో
ఉన్నటువంటి అన్ని వార్డ్స్ 57 డివిజన్స్ని 839 మైక్రో ప్యాకెట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు చేసుకొని ఒక్కొక్క మైక్రో ప్యాకెట్ 350 ఇల్లు ఉండేటట్లు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 350 ఇళ్లకు సంబంధించి 2 వర్కర్స్, PH వర్కర్స్ని 2 వర్కర్స్ని మేము అలాట్ చేస్తున్నాము. 2 వర్కర్స్ మార్నింగ్ 5:30కి వచ్చి మరి ఆ 350 ఇల్లు ఉండేటటువంటి ఏరియాలో రోడ్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటారు. అదే 350 ఇళ్ళకి తర్వాత రోడ్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత 350 ఇళ్లలో గార్బేజ్ కలెక్షన్, వెట్ టు డ్రై కలెక్షన్ కూడా చేసుకొని మరి వచ్చినటువంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఈ ఆటో కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం 100% ఈ ప్రణాళిక ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే నగరపాలక సంస్థలో సఫిషియెంట్గా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు గుంటూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. బ్రహ్మానందరెడ్డి స్టేడియం, వాకింగ్ ట్రాక్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో లక్ష్మణరావు శనివారం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిపిస్తే గ్రాడ్యుయేట్ల తరపున తన వాణిని చట్టసభల్లో వినిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన గెలుపుకి సహకరించాలని కోరారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు గుంటూరులో చురుగ్గా సాగుతున్నాయి. నగర కమిషనర్ పులి శ్రీనివాసుల ఆదేశాల మేరకు శనివారం వార్డుల వారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అన్ని వార్డుల సచివాలయాల పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రదర్శనని చేపట్టడం జరిగింది. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఉద్దేశాన్ని నగరపాలక సంస్థ అధికారులు మీడియాకు వెల్లడించారు. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ మున్నడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి అట్లా మందేసి ఈ కూడా దీంట్లో బ్లూ దీంట్లో సిరంజులు, కాటన్లు, మెడిసిన్స్, ఏదైనా బ్యాటరీలు అవి వేస్తారు.
స్వచ్ఛ దివస్ సందర్భంగా మరి ఈ ఆర్సీఎం స్కూల్ దగ్గర మనము ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. స్వచ్ఛ దివస్ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ కమిషనర్ గారు మరి నోడల్ ఆఫీసర్గా మేడంని, అలాగే సూపర్వైజింగ్ ఆఫీసర్గా నన్ను ఇక్కడ అలర్ట్ చేస్తున్నారు. ఆ ప్రకారంగా స్కూల్ విద్యార్థులకు ముందుగా వారి బాధ్యతలను గుర్తు చేసి మరి మొక్కలు ఉన్న వాళ్ళ జీవితంలో స్వచ్ఛ దివస్ యొక్క ప్రాముఖ్యతను, అలాగే మరి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, థీమ్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మరి ఇంటి దగ్గరే సెగ్రిగేషన్ మెథడ్లో వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి కూడా మరి మంచి విజ్ఞతతోటి మరి తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మంచి తర్వాత క్రమంలో దాన్ని ఎరువుగా మార్చే ప్రక్రియలో గవర్నమెంట్ చేస్తున్న మరి ప్రముఖమైన ప్రోగ్రామ్స్ లో తమ వంతు కృషి చేయాలని చెప్పేసి వారి ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రకారంగా మొక్కలు నాటే కార్యక్రమం గల ఈ 44 వార్డుల్లో మరి చేపట్టడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గా మరి చేయాలని అందరూ కూడా వారి ఇళ్లలో నుంచే మరి స్వచ్ఛ దివస్ అనేది మొదలుపెట్టి మరి దేశమంతటిని స్వచ్ఛ భారత్ గా మార్చే ప్రయోగం మరి సక్సెస్ఫుల్. పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఫిరంగిపురం ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం ఫిరంగిపురం వసంతనగర్ అంగన్వాడీ కేంద్రం వద్ద స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు తడి చెత్త పొడి చెత్తను వేరుగా చేసి పారిశుద్ధ్య కార్మికులకి అందజేయాలని ఈవో పీఆర్డీ వెంకటేశ్వర్లు ప్రజలకి తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాదరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు ప్రతి ఒక్కరికి మీరేసే తడి చెత్త పొడి చెత్త అని చెప్పారు. మీకు వేరువేరుగా వేస్తున్నారు కదా, దీనిలో వచ్చేసరికేమో పొడి చెత్త వేసుకోవాలి. అంటే పొడి చెత్త అంటే ఏమొస్తాయి, మనం మీ ఇంట్లో వరకే ప్లాస్టిక్ సామాను కానీ, గాజు కానీ, లేకపోతే పేపర్స్ కానీ, ఏదైనా కానీ పొడిగా ఉండేదాన్ని మాత్రం ఈ పురుగు బట్టలు వేసుకుంటారు. తడి చెత్త అనేసరికి దీనిలో వేస్తారు. ఈ తడి చెత్త అనేసరికి ఇంకా వేరు అంటే మన పళ్ళు కానీ, కూరగాయలు కానీ, ఏదైనా కానీ ఈ పొడి చెత్త వేస్తారు. అవి ఈ రెండులో వేసిన తర్వాత మనకి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ బొట్టులో తడి చెత్తలో ఉంది కాస్తానేమో ఆ తడి చెత్త దానిలో డబ్బాలు వేసుకోవడానికి, ఒక వేయడానికి, ఈ పులుగులు వచ్చేసేమో పొడి చెత్త వచ్చేసేమో పులుగు దానిలో వేసుకోవాలి. ఈ రెండు వేసుకుంటే వాళ్ళు క్రాప్ మిత్ర వాళ్ళు వచ్చేసి అంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మీకేంటంటే తడి చెత్త కొంత అవగాహన కలిగింది అనుకోండి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఇంటి వద్ద వ్యర్థాలని 3 విధాలుగా వేరు చేయటం, పొడి చెత్తతో సేంద్రియ ఎరువుల్ని తయారు, వాటి ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ లో భాగంగా మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లి, కొత్తూరు పరిధిలోని స్థానికులకి తడి చెత్త, పొడి చెత్త, గృహ హానికర వ్యర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగంల శాఖాధిపతులు, నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం ఏం చేయాలి, కోకోపీట్ అంటే డ్రై వేస్ట్ అనమాట. అంటే ఈ అట్టపెట్టు పై లేయర్ చించేస్తాం కవర్, ఈ అట్టపెట్టిని చిన్న చిన్న పీసెస్ కింద ఖాళీ కూర్చుంటాం కాబట్టి ఇది చూస్తా చిన్న పీసెస్ చేసుకోవటం, కవర్ లో పెట్టుకోవటం, అవి వేసేయటం. దానిపైన అంటే డ్రై వేసాము, దానిపైన తడి చెత్త వేసుకుంటాం. తడి చెత్త అంటే మనకి దేవుడి దగ్గర పూలు ఉంటాయి, కాలంలో పడేసేస్తాం, లేకపోతే చెత్త డబ్బాలు అక్కడ పడేది దేవుడి దగ్గర పూలు కదా, అవి తీసుకొని దేవుడి దగ్గర పూలు అవ్వచ్చు. మనకి ఇదిగో కూరగాయలు తీసిన పైన వేస్టేజ్ ఇలా, ఓకేనా, పైన వేస్టేజ్ ఇలా వేసుకోవాలి. ప్రతి నర్సరీలో దొరుకుతుంది కోకోపీట్, తెచ్చుకుంటాము, ఓకేనా. కోకోపీట్ లేని పక్షంలో ఇది బ్రౌన్ అట్టలు వేసుకుంటాము, లేదు ఆకులు కూడా వేసుకుంటాం. ఆకులు అంటే బ్రౌన్ గానే ఉంటాయి కదా, మనకి అదే గుర్తు అనమాట. బ్రౌన్ ఉంటాయి, ఇవి ఎండిన ఆకులు ఉంటాయి కదా, అది వేసుకుంటాం. అది తడి చెత్త వేస్తాం. ఇప్పుడు ఇందాక ఇట్లా వేసాం కదా, ఫస్ట్ టైం వేసాం, మట్టి వేసాము, తర్వాత కోకోపీట్ కొంచెం వేసాం, తర్వాత వెట్ వేస్ట్ అంటే తడి చెత్త ఉంటది కదా మనం వేసుకున్నాం,
దానిపైన కొంచెం మనం ఇది ఏమంటారు ఎండాకులు కానీ లేకపోతే పొడి ఏదైనా వేసుకొని లైట్ గా మనం ఇలా చల్లుకుంటాం. అప్పుడు మనకి మజ్జిగ పుల్ల తడి చెత్త ఓకేనా, మనకి ఒకటే మొద్దు గుర్తేసి దానిపైన తడి చెత్త వేస్తాం. తడి చెత్త వేసి మళ్ళీ దానిపైన పొడిది అంటే ఇది కోకోపీట్ అవ్వచ్చు, మట్టి కొంచెం అవ్వచ్చు, ఎండాకులు అవ్వచ్చు వేసుకుంటాం. మళ్ళీ పై లేయర్లో కొంచెం లైట్గా మజ్జిగ ఆర్ బెల్లం నీళ్ళు ఓకే ఉంటే. ఇంకోటి ఏం చెప్పాను, పంచుకొని కూడా వేస్తే తొందరగా కంపోస్ట్ అవుతుంది. ఇది ఇలా ప్రాసెస్ అయిన తర్వాత ఇంతవరకు మనం నింపేస్తాం. ఎప్పుడు ఒత్తొద్దు, మనం ఒత్తితే ఏంటి బాగా బిగుసుగా ఉండేసి తర్వాత కంపోస్ట్ అవ్వడానికి మరీ గట్టిగా అయిపోయి తొందరగా అవ్వదు. మనకి ఇట్లా లూజ్గా ఇలా వదిలేస్తాం అన్నది. కానీ ఇలా వేసాం, ఫస్ట్ రోజు వేసాం, వేసిన తర్వాత ఒకసారి రెండో రోజు మనం రెండోసారి వేసే ముందు ఒక్కసారి కలిదిప్పుదాం. కలిదిప్పితే తొందరగా కంపోస్ట్ మనకి తొందరగా కావాలి కదా, సో తొందరగా కంపోస్ట్ అవుతుంది. ఎప్పుడు 2 డేస్కో 3 డేస్కో ఒకసారి ఒక పుల్ల తీసేసుకొని కంపోస్ట్ బిల్లో ఇట్లా కలిపేద్దాం. తర్వాత దీని మూత ఏంటి అంటే మూత ఇట్లాగా పైన పెట్టుకొని దానికి ఒక హోల్ పెట్టుకుందాం. మనకి ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది ఓకేనా. ఇది తర్వాత ఇట్లా చేసేటప్పుడు మనకి కింద వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రగా తయారు చేస్తాం, చెత్త ద్వారా సంపదను సృష్టిస్తాం, సీఎం చంద్రబాబు వెల్లడి. నానాటికి పెరిగిపోతున్న సైబర్ నేరాలు, చిన్నారులపై అత్యాచారాలు జరగటం బాధాకరం, హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకి అవస్థలు, రైతులు దళారుల్ని దోచుకుంటూ ఉంటే చోద్యం చూస్తున్నారు, మాజీ మంత్రి కాకాని విమర్శలు. బులియన్ బారీ సిండ్రోమ్ పై నిరంతరం సమీక్ష, వ్యాక్సిన్ కోసం ఇండెంట్లు పెట్టాం, మంత్రి సత్యకుమార్ ప్రకటన. నగరంలో విస్తృతంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.